Hello guys, welcome back to our channel. Today I am going to make chicken dum biryani in a very simple way, and it will take very less time. I am trying to cook it in pressure cooker. So let's start the process. సో గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాం. ఆయిల్ బాగా మరిగిన తర్వాత దీనిలోకి బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఆయిల్లో బిర్యానీ ఆకు అంటే బిర్యానీ సామాన్లన్నీ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, దీని నేమ్ నాకు తెలీదు, షాజీరా అండ్ గసగసాలు, మొత్తం బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా ముక్కలు అండ్ పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు ఇవన్నీ వేసి మంచిగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా మంచిగా మగ్గిన తర్వాత ఆనియన్స్, టమాటోస్ అవన్నీ మంచిగా ఉడికిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అంటే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం కదా, సో నేను దీనికోసం ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. చికెన్ బాగా వాష్ చేసిన తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, కొంచెం పెరుగు యాడ్ చేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. అంటే మనం చికెన్ బిర్యానీ చేయడానికి ఒక 1/2 అవర్ ముందు చికెన్ ఇలాగా మొత్తం కలిపేసి మిక్స్ చేసుకొని పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1/2 అవర్ ముందే బాస్మతి రైస్ కూడా నానబెట్టి పెట్టుకున్నాము. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అవి దీనిలో ఫస్ట్ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక 1/2 అవర్ ముందు, ఆ చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకొని ఇలా బాగా మంచిగా కలుపుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే చికెన్ ఒక హాఫ్ వరకు బాయిల్ అవుతుంది. కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూసారా చికెన్ హాఫ్ వరకు బాయిల్ అయింది. సో దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. నేను ఈ రైస్ బిర్యానీ వండడానికి ఒక 1/2 అవర్ ముందు నానబెట్టి ఉంచాను. సో నేను ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. దాంతో మనం 2 గ్లాసెస్ రైస్కి డబుల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకున్నాము. సో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ పోసుకున్నాక కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి.
నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే బిర్యానీ చాలా టేస్ట్గా వస్తుంది. కొత్తిమీర వేసి బాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఒకవేళ మనం కొంచెం టేస్ట్ చేసి సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం. ఇప్పుడు నాకు లేదు, సో నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మీద మూత పెట్టాలి. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 3 విజిల్స్ అయిన తర్వాత మంచిగా బిర్యానీ కుక్ అయిపోతుంది. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ అయ్యాక మూత తీసి చూస్తాం. చికెన్ బిర్యానీ రెడీ. చాలా సింపుల్గా, అంటే చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఇది చికెన్ బిర్యానీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. సూపర్ పిన్ని. నేను మా పిన్నిని చికెన్ బిర్యానీ చేయమని చెప్పాను. చాలా తక్కువ టైంలో సూపర్గా చేసింది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. సూపర్ ఉంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.